ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పవిత్రను ఏదో విధంగా వదిలించుకోవాలని అతనే హత్య చేసి ఉంటాడు. అన్నయ్య మణి చెప్పినట్టు భాస్కరే హత్య చేస్తుంటే శవాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు పాతిపెట్టినట్టు? అమ్మ లక్ష్మి, ఇక్కడ ఎందుకు పాతిపెట్టాడో నాకు తెలియదు గాని ఖచ్చితంగా వాడే చంపుంటాడు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఆ పిల్లని చిత్రహింసలు పెట్టాడు కదా. అది సరేనమ్మా, హత్య చేసినవాడు శవాన్ని ఇక్కడే ఎందుకు పాతిపెట్టినట్టు నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, హత్య చేసింది భాస్కర్ అయినా నేరం తన మీదకి రాకుండా మన మీదకి నెట్టడానికి ఇలా చేసి ఉండొచ్చు. అబ్బా, నీ బ్రెయినయ్యా. కరెక్ట్ గా నాకు కూడా అదే ఆలోచన వచ్చిందమ్మా. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికీ భయపడవలసిన పని లేదు. ఇంటి చుట్టూతరా పోలీసులు కాపలా ఉంటే మాత్రం మనకేమిటి భయం? మనం అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. ఒరే భాస్కర్, నువ్వు గాని ఆ పవిత్రను చంపావా? ఒరే, చంపితే చెప్పరా. డిఎన్ఏ పరీక్షలో పవిత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డనని తెలిసిపోతుందన్న భయంతో పవిత్రను అడ్డు తొలగించుకున్నావా? ధర్మారావు మీద పగ తీర్చుకోవాలనుకుంటుంటే నువ్వు తొందరపడ్డావా? మన నెత్తి మీద మనం మట్టి వేసుకున్నట్టు చేసావా? మాట్లాడవేవరా? నాకేం తెలీదని ఎన్నిసార్లు చెప్పమంటావు? పోలీసుల కన్నా నువ్వే ఎక్కువ ఇంట్రాగేట్ చేస్తున్నావు. నా భయం నాకుందిరా. దేనికి భయం? నేనేం చేయలేదని చెప్తున్నాగా. దాన్ని హత్య చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఆలోచనే నాకు రాలేదు. డిఎన్ఏ పరీక్షలో పవిత్ర కడుపులో ఉన్నది నా బిడ్డ అని తెలిసినా నేను దాంతో కాపురం చేయాలనుకోలేదు. విడాకులు ఇచ్చుండేవాడిని. అంతేగాని దాన్ని చంపి జైలు పాలవాల్సిన కర్మ నాకేం పట్టింది? బాగా ఆలోచిస్తే ఆ ధర్మారావు పైన నాకు అనుమానంగా ఉంది. ఎలా అనుమానిస్తున్నావు? ఆయన మీద నింద వేసి అవమానపరచాలని మనం అనుకున్నాం. కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తే ధర్మారావు గారికి పవిత్రకి అక్రమ సంబంధం ఉండే ఉంటుంది. డిఎన్ఏ పరీక్షలో అది ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆయనే పవిత్రని హత్య చేసి ఉండొచ్చుగా. నీ మొహం, ఒకవేళ ఆయనే గనక హత్య చేసుంటే తన కాంపౌండ్లోనే ఎందుకు పాతి పెడతాడు? తన చేతికి మట్టి అంటకుండా ఉండడానికి. ధర్మారావు పోయిన నీ కూతుర్ని ఎవరూ తీసుకురాలేరు. కన్న తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. పవిత్రకు ఆత్మశాంతి కలగాలంటే నేరస్తుల్ని పట్టి శిక్షించాలి. దర్యాప్తుకు నీ పూర్తి సహకారం కావాలి. పవిత్ర హత్య కేసులో ధర్మారావుని భాస్కర్ని మేము అనుమానిస్తున్నాం. వాళ్ళని విచారిస్తాం. వాళ్ళిద్దరూ కాకుండా
నీకు ఇంకెవరి మీద అనుమానం ఉందా? ఎవరిని అనుమానించలేని అయోమయ పరిస్థితిలో ఉన్నానయ్యా. మణి, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? నా అల్లుడే నాకు బద్ద శత్రువు. వాడు తప్పించి వేరే శత్రువులు లేరయ్యా. పోనీ మీ కూతురికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? తన మొగుడు అత్తమామలు తప్ప తనకు వేరే శత్రువులు ఎవరూ లేరయ్యా. ధర్మారావే హత్య చేశాడని నేను అనుమానిస్తున్నాను. నువ్వేమంటావు? అయ్యా, మా అయ్యగారిని అనుమానించాల్సిన అవసరం లేదయ్యా. ఆయన నిజంగా ధర్మరాజు. నా కూతుర్ని తన కూతురులా చూసుకునేవారు. నా కూతురు వాళ్ళు వచ్చి నిందను భరించారు. అలాంటి పుణ్యాత్ముని అనుమానించడం దేనికయ్యా? అయ్యా, నా కూతుర్ని చెప్పింది ఖచ్చితంగా భాస్కరయ్యా. అలా అని నా మనసు పదే పదే చెబుతుంది. వాణ్ణి బొక్కలోకి తోసి మక్కిలిరగదంటే నిజం బయటకు వస్తుందయ్యా. నిజంగా నా కూతురికి ఆత్మశాంతి కలగాలని మీరు అనుకుంటే ముందు ఆ పని చేయండి అయ్యా. ఆ పని చేయండి. భాస్కర్ ఎక్కడ? ఏమండి ఏమండి, పోలీసులు వచ్చి భాస్కర్ ఎక్కడా అని అడుగుతున్నారండి. త్వరగా రండి. ఏంటమ్మా మమ్మల్ని చూసి ఎలా భయపడుతున్నారు? మేమన్నా పుల్వా సింహాలమా? చెప్పా పెట్టకుండా పోలీసులు ఇంటికి వస్తే ఏ ఆడది మాత్రం భయపడదు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలి? ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు? పవిత్ర హత్య కేసులో మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయడానికి. తన భార్య చనిపోయిందన్న బాధలో ఉన్న మా వాడిని విచారణ చేయటానికి స్టేషన్ తీసుకెళ్తారా? ఏ పెళ్ళాంతో అయితే నేను కాపురం చేయనని విడాకుల కోసం కోర్టుకెక్కాడో ఆ పెళ్ళాం చనిపోయినందుకు బాధపడుతున్నాడా? ఈ కాకమ్మ కథలు ఇంకెవరికైనా చెప్పండి. రై పద. దాని హత్యకు నాకు ఏ సంబంధం లేనప్పుడు నేనెందుకు రావాలి? సంబంధం ఉందో లేదో విచారణ చేసి చెప్పాల్సింది మేము. మర్యాదగా స్టేషన్ పద. నేను రాను. రే భాస్కర్, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. మొండికేసావో తన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. సార్ మీరు వెళ్ళండి, నేను మా లాయర్తో భాస్కర్ని తీసుకుని స్టేషన్కి వస్తాను. భాస్కర్ని నేను తీసుకెళ్తాను, లాయర్ని తీసుకుని మీరు స్టేషన్కి రండి. సార్ మా పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? మీరు మా వాడిని జీప్ ఎక్కించుకొని తీసుకెళ్తుంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఓ, ఇంటికొచ్చిన కోడల్ని రాచి రంపాన పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమి అనుకోలేదా? అనవసరంగా నా కోపం తెప్పించకుండా మర్యాదగా నాతో పంపించండి. సార్, మా కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయి నెల రోజులు అయిపోయింది. పైగా దాని శవం దొరికింది ఆ ధర్మారావు గారింట్లో. మా అబ్బాయిని విచారణ చేసే బదులు ముందు ఆ ధర్మారావుని విచారణ చేయండి. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా విచారించాలో మాకు బాగా తెలుసు. రై, నీ భార్యను నువ్వే హత్య చేశావు. సార్, నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు చేసిందేమిటో మాకు తెలిసింది. నీతో పాటు హత్యలో పాల్గొన్నవాడు జరిగిందంతా మాకు చెప్పాడు. నువ్వు నీ ఫ్రెండు మీ అత్తారింటికి వెళ్ళారు. నువ్వు విండో దగ్గర నిలబడి పవిత్రను పిలిచావు. మాట్లాడే పనుంది, బయటకు రా అంటూ బతిమాలేవు. దాంతో పవిత్ర నమ్మి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. నువ్వు నీ ఫ్రెండు పవిత్ర నోరు నొక్కి ఈడ్చుకొచ్చారు. ఊపిరాడకుండా నువ్వు పవిత్ర గొంతు నొక్కి చంపావు. సార్, ప్రాణం పోయాక నువ్వు నీ ఫ్రెండు కలిసి పవిత్ర శవాన్ని కారు డిక్కీలో వేసి ధర్మారావు ఇంటికి తీసుకొచ్చారు. నువ్వు గేట్ దూకి తలుపు తెరిచావు. గడ్డపారలతో ధర్మారావు కాంపౌండ్లో నువ్వు నీ ఫ్రెండు గొయ్యి తీశారు. డిక్కీలో ఉన్న పవిత్ర శవాన్ని మీరిద్దరూ మోసుకొచ్చి ఆ గోతిలో పూడ్చిపెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా గోతిని కప్పి మీరిద్దరూ ఉడాయించారు. మీరు చెప్పిన ఫ్రెండ్ అనేవాడెవడు నాకు లేడు సార్. పవిత్ర హత్య జరిగిన రోజు రాత్రి నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. పవిత్రతో నువ్వు ఎందుకు గొడవ పెట్టుకున్నావు? సార్, అసలు పవిత్ర అంటేనే నాకు ఇష్టం లేదండి. ఆ ధర్మారావు గారి బలవంతం వలన తప్పక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళయింది మొదలు పవిత్ర ఏనాడు నాతో సరిగ్గా కాపురం చేయలేదు. చీటికి మాటికి ఆ ధర్మారావు గారి ఇంటికి పరిగెత్తేది. ఆయనతో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. నిజం సార్, ఆ అక్రమ సంబంధం బయటపడకూడదని ఆ ధర్మారావు గారే నా భార్యని హత్య చేశారు. డిఎన్ఏ పరీక్షలు అయ్యాక చట్టపరంగా పవిత్ర నుంచి నేను విడాకులు తీసుకోవాలనుకున్నాను. అటువంటప్పుడు హత్య చేయాల్సిన అవసరం నాకే ఉంది సార్. అయితే మరెవరు చేసుంటారంటావు? చెప్పాను కదా సార్, ఆ ధర్మారావు గారి పని. డిఎన్ఏ రిపోర్ట్ నుంచి తన్ని తాను కాపాడుకోవడానికి ఆయనే హత్య చేసుంటారు. నాకే పాపం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. సరే, మేమెప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి అలాగే సార్. వెళ్ళు. కానిస్టేబుల్, 2 రోజులు అతన్ని కనిపెట్టుకొని ఉండు. ఓకే సార్.
ఉదయ్ కుమార్ నువ్వు వెళ్ళి ధర్మారావు తీసుకుని అలాగే సార్. ఆ ధర్మారావు గారు పెద్ద మనిషి, ఆయన చేసుండ్రని నువ్వెలా చెప్పగలవు? పూర్తిగా విచారణ జరపకుండా మనం ఏ నిర్ణయానికి రాకూడదు. ఉదయ్ కుమార్ నువ్వు వెళ్ళు. ఎస్ సార్. అల్లుడు అల్లుడు మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? నమస్కారం సార్. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మీరు స్టేషన్కి రావాలి. డిఎస్పీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. దేనికి? పవిత్ర హత్య కేసు విషయంలో మిమ్మల్ని విచారించడానికి. ఏంటి? పవిత్ర హత్య కేసు విషయంలో విచారించడానికి మా మావయ్య స్టేషన్కి రావాలా? ఏంటి మీరు విచారించేది? అంటే మా మావయ్య పవిత్రని హత్య చేశారనా? ఆయన రారు. అమ్మా సీత, అనవసరంగా నువ్వెందుకు ఆవేశపడతావు? పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళటం మన ధర్మం. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు రమ్మంటే వెళ్ళడమేనా? ఎస్ఐ గారు, మా మావయ్య పోలీస్ స్టేషన్కి రారు. మీరు చేయాలనుకున్న ఆ విచారణ ఏదో ఇక్కడే చేయండి. మా భావనే కాదు, మీకంతగా కావాలనుకుంటే మమ్మల్ని అందరూ విచారించండి. ఇక్కడ విచారించడం కుదరదు. ఇది డిఎస్పీ గారి ఆర్డర్. డిఎస్పీ కాదు, ఎస్పీ కాదు, కమిషనర్ గారి ఆర్డర్ అయినా మా మావయ్య గారు పోలీస్ స్టేషన్కి రారంటే రారు. సీత నువ్వు ఉండు. ఏంటి మావయ్య ఆగేది? పోలీసుల సంగతి మీకు తెలీదా? విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించి హింసిస్తారు. నేరం చేసినట్టు బలవంతంగా ఒప్పించి మీ మీద కేసు ఫైల్ చేస్తారు. ఏమిటిది అని అడిగావనుకో, ఎదురు తిరుగుతున్నావు, రూల్స్ మాట్లాడుతున్నావు అంటారు. పోలీసుల సంగతి నీకు తెలియదు బావా? నానా అందుక మామయ్యని తీసుకెళ్లేది. అవునరా, అనుభవం మీద చెబుతున్నాను. ఎన్నిసార్లు పోలీసులను తీసుకెళ్లేదు, ఎన్నిసార్లు నేను దెబ్బలు నెలేదు. మావయ్య, మీ అనుభవం ఇప్పుడు ఎవరికి కావాలి? మీరు నాన్నగారు ఒకటేనా? అమ్మాయి ఎందు పోలీసులకి నీ నా తన భేదం ఉండదు, అందరూ ఒకటే. అదేదో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లేదు, టీవీలో చూడలా. మా బావకు అలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. మా బావ రాడండి. దర్యాప్తు కోసం పిలిచినప్పుడు ఎవరైనా సరే స్టేషన్కి రావాలి. రాననటం నేరం అవుతుంది. ఆహా, రూల్స్ చెప్తున్నావా బాబు? రూల్స్ వంకతో నేరం మా అల్లుడి మీద మోపాలని చూస్తున్నారా? అమ్మమ్మ నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? మావయ్య గారికి ఏదైనా జరిగితే జవాబుదారు ఎవరు? బాధపడేది ఎవరు? మనం కాదు. అవును, మా అల్లుడు ఏం తప్పు చేశాడని? తప్పు చేశారా లేదా అన్నది తర్వాత విషయం. మా ప్రాథమిక దర్యాప్తులో అనుమానితుల్ని ప్రశ్నించాల్సిన అవసరం, అధికారం మాకున్నాయి. అంటే మా మావయ్య అనుమానితుడా? ఏ కారణంగా అనుమానిస్తున్నారు? మా మావయ్య అంటే ఏమనుకున్నారు? దారుణ పోయే దానయ్య అనుకున్నారా? కోటీశ్వరుడు, పెద్ద కోటీశ్వరుడు. చట్టం ముందు ఎవరైనా ఒకటే. ఏమిటండి మీ చట్టం? అసలు హంతకుడిని పట్టుకోవడం చేతకాక అన్యం పుణ్యం ఎరగని మర్యాదస్తుని పట్టుకుని అనుమానిస్తారా? ఏంటి అలా గుడ్లు అప్పగిచ్చి చూస్తున్నారు? మావయ్య, మీరు వెళ్ళడానికి సిద్ధపడ్డా నేను వెళ్ళనివ్వను. మా బావ రాడండి. మా మామయ్యని వెళ్ళలేము. ఏంటండి మామయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలు తినాలా? స్కూల్లో మాస్టర్ స్కేల్తో కొడితేనే ఎంతో నొప్పి వస్తుంది. అలాంటిది పోలీస్ సాటి దెబ్బలంటే మాటలా? మా మామయ్య రాడు. రే పెరుమాళ్ళు, నాకేం అవ్వదు. మీరెవరూ భయపడక్కర్లేదు. నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మావయ్య, ఇంత చెప్పినా మీరు వెళ్తారంటే ఎలా? ఎస్ఐ గారు, మా మావయ్య గారు రారు. రాకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏమన్నారు? తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి చూద్దాం. మీకు దమ్ముంటే తీసుకెళ్ళండి చూద్దాం. ధర్మారావు గారు, ఈవిడ అనవసరంగా రెచ్చిపోతున్నారు. కంట్రోల్లో ఉండమనండి. ఏమిటండి కంట్రోల్లో ఉండేది? ముందు మీరు మీ కంట్రోల్లో ఉండండి. సీత, దూకుడాపు. మావయ్య గారు మాట్లాడుతున్నారుగా. అత్తయ్య, నేను దూకుడాపుతాను. మావయ్యని వెళ్ళొద్దని మీరేనా నచ్చ చెప్పండి. సీత, జరగరాందేదో జరుగుతున్నట్టు ఎందుకలా ఆవేశపడుతున్నావు? అమ్మా, మావయ్య మీద నీకెంత ప్రేముందో అంతకి రెట్టింపు ప్రేమ నాకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటూ జరిగితే మావయ్య పరువు పోయినట్టే. పోలీస్ ఇంటరాగేషన్ ని మావయ్య తట్టుకోలేరు. అందుకే ముందుగా నేను ఇంతగా చెప్తున్నాను. ఏంటి చెప్పేది? ధర్మారావు గారు, మీరు రండి.
చేయాలి? నేను సన్నాసిని, పిరికివాడిని, ఎందుకు పనికిరానివాడిని. నువ్వెందుకురా ఇలా బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? జరగకూడదే జరిగింది. ధర్మరాజు లాంటి మామయ్యని పోలీసులు ఈడ్చుకుని తీసుకెళ్లారు. ఇంతమంది ఇంట్లో ఉన్నాం, కానీ ఏ ఒక్కళ్ళో మామయ్యని పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాం. ఒకళ్ళు అనుకోవడం దేనికి? నేను మాత్రం ఏం చేశానని? మామయ్య మన కోసం ఎంతో చేశాడు, ముఖ్యంగా నా కోసం ఎన్నో చేశాడు. నేను అమాయకుడిని అని తెలిసి కూడా ఇందు నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంటి అల్లుడుగా నాకు ఎంతో గౌరవం ఇచ్చాడు. అలాంటి మామయ్యకి నేనేం చేయగలిగాను? నేనే కనుక ధైర్యవంతుడైతే పోలీసులు మామయ్యని తీసుకెళ్లకుండా అడ్డుకునేవాడిని. నా పిరికితనం నన్నే వెక్కిరిస్తుంది, నా మీద నాకే అసహ్యం వస్తుంది. పెరుమాళ్ళు, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఎంతటి ధైర్యవంతుడైనా ఆ పరిస్థితుల్లో చేయగలిగిందేమీ లేదు. పోలీసుల్ని ధిక్కరించడం నేరమవుతుంది బాబు. నేరం అని తెలిసినా కూడా తెలివైన సీతక్క ఎందుకు అడ్డుపడింది? బామ్మ ఎందుకు సీతకు సపోర్ట్ చేసింది? నీలాగే వాళ్ళకి మావయ్య మీద ప్రేమ కాబట్టి పోలీసులు మావయ్యని కొడతారేమోనన్న భయంతో అలా చేశారు. అమ్మా, మావయ్యని తీసుకెళ్ళిన పోలీసులు మావయ్యని కొడతారా? చచ్చా, అలా ఏం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు. నిజంగా? నిజంగానే బాబు. తీసుకురమ్మంటే మెడపట్టు లాక్కొస్తావా? నీకు అసలు బుద్ధుందా? యూనిఫామ్ లో ఉన్నావని ఎవరేమిటో తెలుసుకోకుండా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఫూల్. 1కి 10 సార్లు మర్యాదగా చెప్పి చూశాను సార్. రాకపోతే ఏం చేయను సార్? ఇంట్లో వాళ్ళందరూ కట్టకట్టుకుని నాకు ఎదురు తిరిగారు. మరి నా డ్యూటీ నేను చేయాలి కదా సార్. చేసేవాళ్ళే పెద్ద డ్యూటీ, ఇంకెప్పుడు ఇలా చేయకు. సారీ ధర్మారావు గారు. ఆ విషయం వదిలేండి. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? పవిత్ర హత్య కేసులో విచారించడానికి. డ్రైవర్ మణి మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? 25 ఏళ్లుగా నా దగ్గర ఉంటున్నాను. హతురాలు పవిత్ర మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? పుట్టినప్పటి నుంచి తెలుసు. పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకోవడం వల్ల మా పిల్లలతో పాటు సమానంగా చూసుకున్నాను. డిగ్రీ వరకు చదివించాను. మా ఆఫీసులో జాబ్ ఇచ్చాను. ఆ సందర్భంగానే భాస్కర్ పవిత్రతో పరిచయం పెంచుకున్నాడు. పవిత్రకు భాస్కర్నిచ్చి పెళ్లి చేసింది మీరేనా? నేనే. ప్రేమిస్తున్నట్టు నటించి భాస్కర్ పవిత్రను గర్భవతం చేశాడు. నా కూతురు భాస్కర్కిచ్చి పెళ్లి చేసే టైంలో ఆ నిజం తెలిసింది. భాస్కర్ని మందలించి పవిత్రతో పెళ్లి జరిపించాను. పవిత్ర గర్భవతి కావడానికి కారకులు మీరేనని, DNA పరీక్షల్లో ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో మీరే పవిత్రను హత్య చేశారని భాస్కర్ అంటున్నాడు. దానికి మీ సమాధానం? వాడు చెప్పినంత మాత్రాన మీరెలా నమ్మారు సార్? కూతురు లాంటి పవిత్రను నేను హత్య చేయటమా? కాపురానికి వెళ్ళిన పవిత్ర చీటికి మాటికి మీ దగ్గరికి వచ్చేదటగా. పుట్టిల్లుగా భావించి మా ఇంటికి వచ్చేది. తన బాధలు చెప్పుకోవడానికి వచ్చింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం తప్ప, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం తప్ప? పవిత్ర విషయంలో నేనెంత బాధ్యత ఫీల్ అయ్యానో కోర్టులో చెప్పాను. పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా? ఎవరినీ అనుమానించలేని పరిస్థితిలో ఉన్నాను. మీ విచారణలోనే నిజానిజాలు తెలియాలి. హంతకుడు ఎవడైనా సరే మీరు కఠినంగా శిక్షించండి. ఓకే, అవసరమైనప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వస్తాను సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏంటి హంతకురాలే చూసినట్టు చూస్తున్నావు? నువ్వు హత్య చేసినా కూడా నేను క్షమించుండేదాన్ని. మా నాన్నగారిని పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లేలా చేశావు. నిన్ను నేను క్షమించను. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఇంటి కోడలివయ్యావు చెప్పు. ఈ ఇంటికి మంచి చెయ్యాలని కోడలిగా వచ్చావా, లేక కీడు చేయాలని వచ్చావా? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు ఏమీ మాట్లాడకుండా యువరాణిలా కూర్చుంటే ఏంటర్థం? యువరాణిననే గర్వం నీకుండ పట్టి నన్ను ప్రశ్నిస్తున్నావు. నన్ను ప్రశ్నించడానికి నీకేం హక్కుంది? అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించకుండా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. నేను అడిగిన దానికి సమాధానం తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి కదలను. ఇంకో 2 నిమిషాల్లో నా గదిలో నుంచి నువ్వు బయటకు వెళ్ళకపోతే మెడపట్టి గంటాల్సి వస్తుంది. అదే 2 నిమిషాల్లో నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోయావో నీ గొంతు పిసికైనా సరే నీ చేత నిజం కక్కిస్తాను. పిచ్చి మాలోకమైన నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్న నీకే ఇంత అహంకారం ఉంటే బలవంతుడైన మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్న నాకెంతుంటుంది? 2 నిమిషాలేంటి, 20 నిమిషాలు టైం ఇస్తున్నాను. నిజంగా నువ్వు ధైర్యవంతురాలివే అయితే నా మీద చెయ్యేసి చూడు. 20 నిమిషాలు కాదు, 2 గంటలు టైం ఇస్తాను. నువ్వు ధైర్యవంతురాలివైతే నన్ను మెడపెట్టి గంటి చూద్దాం.